నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ప్రత్యూష రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రత్యూష్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనగానే అందరూ ఇక్కడ ఇండియాలోనే ఉండి ఇక్కడ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనుకుంటారు అందరూ. అందరం చేసేది కూడా అదే. ఇండియాలో ఉంటున్నామో ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం. అయితే చాలామంది అడుగుతుంటారు, మరి ఫారిన్లో ఉండే మ్యూచువల్ ఫండ్స్లో ఇండియాలో ఉండి ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఇండియా నుంచి అబ్రాడ్లో మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చాలామంది అడుగుతుంటారు. మరి దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇండియాలో ఉండి ఫారెన్లో ఇన్వెస్ట్ చేయడం అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ త్రూ మనకు ఆప్షన్ ఉంది ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ యాక్చువల్గా ఫారెన్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అన్న క్వశ్చన్ కూడా వస్తుంది చాలా మందికి. అది ఎందుకంటే ఇప్పుడు డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అండ్ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అవి రెండు డిఫరెంట్ టాపిక్స్ అయిపోతాయి. మ్యూచువల్ ఫండ్స్లో అసలు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాము, మనం వచ్చేసి మంచి రిటర్న్స్ గెయిన్ చేయడానికి. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఒకటే ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మనం రిటర్న్స్ అన్నది అంత గెయిన్ చేయలేము. అండ్ ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకు డైవర్సిఫికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎసెట్ అలొకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఎసెట్ అలొకేషన్లో ఇన్వెస్ట్ చేయడం అంటే మనము టోటల్లీ డిఫరెంట్ ఎసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉన్నవి. ఇప్పుడు ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ మంచిగా పర్ఫామ్ అవ్వదు, ఈక్విటీ ఇన్వెస్ట్ మంచిగా పర్ఫామ్ అయినప్పుడు. సో గోల్డ్లో మంచిగా పర్ఫామ్ చేసేటప్పుడు ఈక్విటీస్ మంచిగా పర్ఫామ్ చేయవు మనకి. సో అలా టోటలీ డిఫరెంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఒకటి పర్ఫామ్ చేయకపోయినా ఇంకోటి మనకి రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది. సో ఈ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కూడా సేమ్ అలాగే, అవి కూడా సేమ్ ఇన్వర్స్గా వర్కౌట్ అవుతాయి మనకి. సో ఈ డొమెస్టిక్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది మన ఇన్వెస్ట్మెంట్లోంచి మనం 80% తీసుకుంటే అట్లీస్ట్ ఒక 20% అయినా వీ షుడ్ గో ఫర్ ఇంటర్నేషనల్ ఫండ్స్ అనొచ్చు. టోటల్లీ ఇంటర్నేషనల్ మొత్తంగా కాకుండా మనం ఒక బ్యాలెన్స్డ్ రిటర్న్స్ ని మెయింటైన్ చేయాలి అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ లో 80% పెట్టుకుంటే ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ లో యు గో ఫర్ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ విత్ 20%. అలా ఇప్పుడు ఎందుకు పెట్టాలి అని అంటే, ఇప్పుడు మనకి డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినప్పుడు కొన్ని మనకి సిస్టమాటిక్ రిస్క్ వస్తాయి. ఏంటి, కంట్రీ సిస్టమాటిక్ రిస్క్ అని కొన్ని వస్తాయి. ఇప్పుడు మనం 2016-17లో చూసుకుంటే మనకి జిఎస్టీ వచ్చింది అండ్ డిమోనటైజేషన్ వచ్చింది. సో అవి రెండు ఏంటంటే టోటల్గా ఎకానమీని మనకి టర్న్ చేసి పడేసినాయి ఒకటేసారి. చాలా మంది చాలా ఫేస్ చేసిండ్రు ఆ టైంలో చూసుకుంటే మనకు రిటర్న్స్ అనేవి కూడా బాగాలేవు, మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగా పర్ఫామ్ చేయలేదు. కాకపోతే ఆ టైంలో ఎవరైతే ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రం మంచి రిటర్న్స్ అన్నవి గెయిన్ చేసుకోగలిగినారు. అవి ఒక బ్యాలెన్స్డ్ రిటర్న్స్ మెయింటైన్ చేస్తున్నాయి వాళ్ళ పోర్ట్ఫోలియోని. సో ఈ ఇంటర్నేషనల్ ఫండ్స్లో మనము ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకు చాలా ఫండ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటారు. అంటే మనం డొమెస్టిక్ కంపెనీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు తర్వాత ఫండ్ ఆఫ్ ఫండ్స్లో. అండ్ యాక్టివ్ ఇంటర్నేషనల్ ఫండ్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే డైరెక్ట్గా ఫండ్ మేనేజర్ అక్కడ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు. డైరెక్ట్ అతను స్టాక్ సెలెక్ట్ చేసుకొని అక్కడే ఇన్వెస్ట్ చేస్తాడు స్టాక్స్లో. ఒక 5-6 స్టాక్స్ కానీ ఒక 30 స్టాక్స్ కానీ వాళ్ళ పోర్ట్ఫోలియోని బట్టి వాళ్ళు మేనేజ్ చేస్తారు దాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పాసివ్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఒకటే స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తాడు ఫండ్ మేనేజర్, ఏదైనా సింగిల్ స్టాక్లో ఇంటర్నేషనల్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, మన రిటర్న్స్ అన్నవి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది అది. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక అబ్రాడ్లో మనం యుఎస్ స్టాక్ మార్కెట్లో చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్కి ఒక 40% కాంట్రిబ్యూట్ చేస్తుంది యుఎస్ మార్కెట్. అండ్ వేరే డెవలప్డ్ మార్కెట్స్ చూసుకుంటే 80% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో మనం ఏమవుతున్నాం, అవిట్లో ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల ఆ 40 and 80% మనం లాస్ అయిన వాళ్ళం అవుతున్నాం. సో ఎవరికైతే కెపాసిటీ ఉంటుందో మంచిగా ఇన్వెస్ట్ చేయాలి అండ్ రిటర్న్స్ మంచిగా గెయిన్ చేయాలి అన్న థాట్ ఉన్న వాళ్ళు ఇంటర్నేషనల్ ఫండ్స్ని చూస్ చేసుకుంటే వాళ్ళకి మంచి రిటర్న్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. సో వాళ్ళకి ఏంటంటే ఎలాంటి సిస్టమాటిక్ రిస్క్ వచ్చిన కంట్రీలో దే విల్ బీ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ వే ఆఫ్ రిటర్న్స్. వాళ్ళకి డ్రాప్ అవ్వడం కానివ్వండి అలాంటి సిచ్యువేషన్స్ ఉండవు. సో అందుకే మనం ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. అయితే యాజ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా మీరు ఎంతోమంది క్లయింట్స్తో మాట్లాడుతుంటారు. అంటే ఎంతమంది మీ దగ్గరకు వస్తుంటారు? ఈ విధంగా
ఫారిన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయాలంటూ, అంటే ఈ మధ్యకాలంలో ఎంత అవేర్నెస్ పెరిగిందంటారు దీని పట్ల? దీని పట్ల అసలు అవేర్నెస్ అన్నది చాలా తక్కువగానే ఉందని చెప్పొచ్చు. అవును. ఎందుకంటే అందరు అంటారు ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ గ్రో అవుతున్నాయి కదా. ఇప్పుడు మనకు కరోనా సిచ్యువేషన్ తర్వాతనే చూసుకుంటే చైనా ప్లస్ పాలసీ వచ్చింది. ఆ పాలసీలో ఏంటి, ఇండియన్ మార్కెట్స్ మంచిగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇండియాకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నట్టు. ఎందుకంటే చైనా టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది, డెవలప్డ్ కంట్రీస్ అన్నిటికీ చైనా మ్యానుఫ్యాక్చరర్గా ఉంది ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు ఏమైంది, అందరు ఇండియా వైపు చూస్తున్నారు వాటి కోసం. ఇండియా కూడా మంచిగా మనకు మ్యానుఫ్యాక్చరింగ్లో హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో కొందరు అంటున్నారు ఇండియా కూడా గ్లోబల్ మార్కెట్స్లో గ్లోబల్గా ఎకానమీలో లీడర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. సో ఏమైపోతుంది, ఇదంతా ఏంటి, ఒక క్లయింట్ కూర్చొని ఆలోచించే స్టేజ్లో ఉండడు. మనం చెప్తుంటే కూడా వాళ్ళకు అర్థం అవ్వదు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు రిటర్న్స్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే క్లయింట్ అన్న వాడికి ఒక థాట్ వస్తుంది, యా దిస్ ఈస్ ఆల్సో బెటర్ ఆప్షన్, వీ కెన్ గో త్రూ ఇట్ అని చెప్పేసి. సో క్లయింట్స్ అన్న వాళ్ళు దే షుడ్ ట్రై అట్లీస్ట్ విత్ 10%. ఇప్పుడు వాళ్ళు 90% ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే అట్లీస్ట్ ఒక 10% అన్న ఇంటర్నేషనల్ ఫండ్స్లో పెట్టడానికి ట్రై చేసి అట్లీస్ట్ వెయిట్ ఫర్ 2 to 3 years వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పేసి చూసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది తర్వాత ఏం జరుగుతుంది, మనకు రిటర్న్స్ ఎలా వస్తున్నాయి అన్న ఆలోచన తెలిసి అప్పుడు దే విల్ గో అండ్ దే విల్ సజెస్ట్ అదర్స్ ఆల్సో టు ఇన్వెస్ట్ ఇన్ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పొచ్చు. అయితే లాస్ట్ కోవిడ్ పాండమిక్ తర్వాత నుంచి ఇన్వెస్ట్మెంట్స్ పట్ల చాలామంది రియలైజ్ అయ్యారు, ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంతో కొంత సేవింగ్స్లో పెట్టుకోవాలి అని. సో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి రిటర్న్స్ పరంగా చూస్తే స్టాక్ మార్కెట్ బెటర్ అంటారా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటారా? ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనలిస్టులు ఏమో స్టాక్ మార్కెట్ బెటర్ అంటారు, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏమో మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటారు. సో మీరేం చెప్తారు? యాక్చువల్గా స్టాక్ మార్కెట్ బెటరా మ్యూచువల్ ఫండ్స్ బెటరా అని అంటే అది క్లయింట్ రిస్క్ కెపాసిటీని బట్టి ఉంటుంది. క్లయింట్ ఎంత రిస్క్ తీసుకోగలిగే కెపాసిటీ ఉంది. ఇప్పుడు కొందరికి తక్కువ రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది, వాళ్ళు అంటారు మాకు రిటర్న్స్ తక్కువ వచ్చినా పర్లేదు కానీ మా డబ్బులు ఎక్కడికి పోకపోతే చాలు అన్న మెంటాలిటీతో ఉంటారు కొందరు. కొందరేమో ఓకే మా డబ్బులు పోయినా పర్లేదు మాకు రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఆప్షన్స్ చెప్పండి అంటారు. సో ఈ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ అన్నది కూడా ఎప్పుడు క్లయింట్ మెంటాలిటీ పైనే డిపెండ్ అయి ఉంటుంది. టోటల్గా క్లయింట్ డిసైడ్ చేసుకోవాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అన్నది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూష గారు. ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ అండి.